सप्तमोक्ष क्षेत्र यात्रा इंडियन रेलवेज भारत गौरव साउथ स्टार रैल బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా, మంచులక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి తదితరులపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ను PSLA కింద విచారించనుంది. అంటే పూర్తిగా మనం చూసినట్లయితే వైష్ణవి, యువతకి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ యువతకి ఈజీ మనీ ఆశగా చూపిస్తున్నారు. అంటే బెట్టింగ్ యాప్స్ మీరు ఒక 100 రూపీస్ పెట్టండి, మీకు అవి తిరిగి 1000 రూపాయలు వస్తాయి, 2000 వస్తాయి, 500 వస్తాయి అంటే వాళ్ళకి ఆశ చూపించి మొత్తానికి అయితే వాళ్ళ ద్వారా ఆశ చూపించి వాళ్ళ ద్వారా అయితే డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే పూర్తిగా ఈ వసూలు చేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సినీ హీరోలు, సినీ తారలు, ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు దాదాపు 29 మంది మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఇంతకుముందు ఆల్రెడీ విస్తృత విచారణ జరిగింది. దీనికి సంబంధించి దాదాపు ఒక వారం రోజులు పంజాగుట్ట పోలీసులు ఇంతకుముందు విచారణ జరిగింది. అయితే అప్పటి నుంచి ఆల్రెడీ ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి మనీ లాండరింగ్ కూడా జరిగింది అన్న కోణంలో ఈడీ కూడా ఎంటర్ అయ్యి విచారణ కొనసాగించింది. అయితే ప్రస్తుతం మళ్ళీ ఒకసారి అయితే ఈ కేసు బయటికి రావాల్సి వచ్చింది. దానిలో భాగంగా అయితే ఈడీ అయితే చాలా మంది ఫిలిం స్టార్స్ కి, టెలివిజన్ లో చూసే వాళ్ళకి, డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా అయితే రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రణీత సుభాష్, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, శ్రీ హనుమంతు, శ్రీముఖి, వర్షిణి, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బయ్యస్ అని యాదవ్, శ్యామల, కేసిరేజా, రీతు చౌదరి, బండారు సుప్రీతతో పాటు అలాగే ఏవైతే కంపెనీలు ఉన్నాయో వీటికి అంటే ఈ బెట్టింగ్ యాప్స్ వీళ్ళ ద్వారా ప్రమోట్ చేసిన కంపెనీస్ ఉన్నాయో ఇంకా వాటి మీద కూడా కేసును నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగా అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయిన అజయ్, బయ్యస్ అని యాదవ్, సుధీర్, కిరణ్ గౌడ్ మీద కూడా కేసులు నమోదు చేస్తారు. అలాగే యూట్యూబ్ ఛానల్ లోకల్ బాయ్ నాని అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఒక అతని మీద కూడా కేసును నమోదు చేయడం జరిగింది. అయితే పూర్తిగా అంటే ఈ కేసుకు సంబంధించి మనం చూసినట్లయితే ముందు ఆల్రెడీ ఏదైతే మన ఒక 2 నెలల క్రితం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణ జరిపారో దాంట్లో కూడా విచారణ వీళ్ళందరినీ జరిగిన తర్వాత కూడా అంటే ఈ బెట్టింగ్ యాప్స్ అంటే ఇప్పుడు ఏదైతే యువతకి వీళ్ళు బెట్టింగ్ యాప్స్ యాడ్ చూపిస్తే యువత దాన్ని చూసి డౌన్లోడ్ చేసుకొని కానీ దాంట్లో డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా అయితే కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే పూర్తిగా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు మాత్రమే వాళ్ళకి డబ్బులు ఇస్తారా, లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకొని డబ్బులు పోగొట్టిన వాళ్ళ కమిషన్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లకి, సోషల్ మీడియా వాళ్ళకి ఇస్తున్నారా, సినీతారులకు ఇస్తున్నారా అన్న కోణంలో కూడా ఈడీ మళ్ళీ విచారణ చేయబోతుంది. అయితే పూర్తి స్థాయిలో దాదాపు 29 మంది కంపెనీలు కానీ, ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, అలాగే సినీ తారలు టాలీవుడ్ లోనే ఒక అంటే చిన్న తారాల నుంచి టాలీవుడ్ ని శాసించే తారాల వరకు కూడా చాలా మంది దీంట్లో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా అంటే ఇంతకు ముందు జరిగిన విచారణలో కూడా ఇదే వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బు మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఈడీ ఎంటర్ అయింది. అలాగే ఈసారి కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ జరిపి అంటే జరిగిన విషయాలన్నీ బయటపెట్టే అవకాశం దర్యాప్తులో భాగంగా ఉంది వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ సుచిత.